నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. బడి బయటి పిల్లల గురించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం వెల్లాడ కల్వకుర్తి మండల కేంద్రాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ రమేష్ కుమార్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడారు. ఈ గ్రామ సభలో నాట్ ఓన్లీ టీచర్స్, గ్రామాల్లో వర్క్ చేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, మహిళా సంఘాలు కానీ, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని టేకప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా మిస్ కావద్దు. ప్రతి ఎవరైనా కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. మన ఊర్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఒక ప్రైమరీ స్కూల్ అంటే 2 రూమ్లు 3 రూమ్లే ఉంటాయి. అందులో చదివే పిల్లలు 15 మంది 20 మంది ఉంటారు. అట్లాంటి చదివే పిల్లలకు ఎవరైనా ముందుకు వచ్చి ఈ పలానా ఐటమ్ మా దగ్గర లేదు అంటే కూడా స్వచ్ఛందంగా వచ్చి హెల్ప్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు. సో అట్లాంటి సోర్సెస్ ని కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాంటి సోర్సెస్ ని కూడా మనం యూజ్ లోకి తీసుకురావాలి. సో ఈసారి టీచర్లు అందరూ కూడా మంచి కొత్త ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళేసి బడిబాటలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు